క్రియా విశేషణం. ఓన్లీ క్రియనే ఇది మోడిఫై చేసి వస్తుంది అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ రాంగ్. ఏ వర్డ్ దట్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ the meaning of a verb an adjective and another adverb and another adverb. ఇక్కడేమి ఈ adverb అనేది it qualifies the meaning of a word as well as adjective and another adverb also. ఇది verb ని క్వాలిఫై చేస్తుంది, adjective ని క్వాలిఫై చేస్తుంది, another adverb ని క్వాలిఫై చేస్తుంది. One by one we are going to see in detail how it qualifies verb అనుకున్నాం. ఈ adverb అనేది verb ని క్వాలిఫై చేస్తుంది అన్నాం. How it qualifies అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. It qualifies verb. He bows fast. Isn't it? ఇక్కడ fast అనేది ఏంటి? ఇక్కడ adverb, bows అనేది verb. The word fast qualifies which one? The word bows. The word bows. ఇక్కడ ఫాస్ట్ అనేది అడ్వర్బ్ గా ఉంటూ వర్బ్ ని క్వాలిఫై చేస్తాను. హౌ ఎప్పుడైతే మనము హౌ హీ బౌల్స్ అంటే ఫాస్ట్ అనే అడ్వర్బ్ మనకు ఆన్సర్ గా వచ్చింది. ఇదంటే ద వర్డ్ ఫాస్ట్ క్వాలిఫైస్ ద వర్బ్ బౌల్. అర్థమైందా? ఎట్లా ఒక అడ్వర్బ్ వచ్చేసి ఎట్లా వర్బ్ ని క్వాలిఫై చేస్తుంది అనేది ఈ సెంటెన్స్ లో మనకు అర్థమవుతుంది. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఫాస్ట్ అనేది ఫంక్షన్స్ యాజ్ ఏ అడ్వర్బ్. ఇది అడ్వర్బ్ గా ఫంక్షన్ గా చేస్తూ ఇట్ క్వాలిఫైస్ ద వర్బ్. అండర్స్టూడ్? ఇన్ సెకండ్ వన్, an adverb can qualify what? First one verb it qualifies, and second one an adjective. For example, if you take the example, how the adverb can qualify the another adjective. He runs quickly. Here, the word quickly ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. నెక్స్ట్, రన్స్ అనేది verb. Again, the adverb. How he runs quickly. Adverb can qualify the verb. This is the another example for qualify the adverb can qualify the verb. Oh, sorry, 1 minute. This is a second example. You can consider this as a second example for the how the adverb can qualify the verb. He runs quickly. Okay.
ఇది సెకండ్ ఎగ్జాంపుల్ గా మీరు కన్సిడర్ చేయొచ్చు. హౌ ద అడ్వర్బ్ కెన్ క్వాలిఫై ద వర్బ్. ఇక్కడ అడ్వర్బ్ అనేది క్విక్లీ అనే అడ్వర్బ్ వర్బ్ ని క్వాలిఫై చేస్తాం. ద సేమ్ వే the second part, adverb can qualify an adjective annam. Adjective how it qualifies అనేది examples తీసుకున్నాం. First one, he actually is my very fast friend. ఇక్కడ fast అనేది ఏమి? It indicates an adjective. Here is అనేది it indicates verb. Very అనేది all of you know this, another adverb. ఇక్కడ in the above sentence the word very is an adverb. Very is an adverb as it modifies the adjective that is fast. ఇక్కడ adverb fast అనే adjective ని modify చేస్తుంది. చేయడం వల్ల మనకి ఏమర్థమైంది? An adverb can modify the adjective also. Adjective ఎక్కడ ఉపయోగించేది అనేది నెక్స్ట్ క్లాస్ లో మీకు adjective చెప్పుకునేటప్పుడు చెప్తాను. ఇక్కడ ఫ్రెండ్ అనే కామన్ ప్రొనౌన్ ని మనం ఇక్కడ అడ్జెక్టివ్ మోడిఫై చేస్తాం. ఇక్కడ అడ్జెక్టివ్ అనేది పాస్ అయింది. వెరీ అనే అడ్వర్బ్ అడ్జెక్టివ్ ని పాస్ అనే వర్డ్ తో మోడిఫై చేస్తుంది. అండర్స్టాండ్? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? an adverb can modify the another adjective. ఫస్ట్ లో ఏమి? an adverb can modify the noun. The same way verb. In the same way, an adverb can modify the adjective. Next, the third part. Adverb మీకు ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకో రాసుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్వర్బ్ కెన్ మోడిఫై ద అడ్జెక్టివ్ అనే దానికి ద పిక్చర్ is very beautiful. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమి? అడ్జెక్టివ్. Here verb again is become verb and very అనేది adverb. ఇక్కడ very అనే adverb బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది. Understood? Third one, an adverb can modify or qualify. Modifies okay, can modify another adverb. ఫస్ట్ ఏమి? అడ్వర్బ్ ఒక వర్బ్ ని మోడిఫై చేస్తానని తెలుసుకున్నాం. సెకండ్ పార్ట్, అడ్వర్బ్ కెన్ క్వాలిఫై వన్ అనదర్ అడ్జెక్టివ్. నౌ ద థర్డ్ పార్ట్, అడ్వర్బ్ కెన్ మోడిఫై అనదర్ అడ్వర్బ్. అంటే ఒక అడ్వర్బ్ ని ఇంకో అడ్వర్బ్ మోడిఫై చేస్తుంది.
ఎట్లా అనేది చూస్తాం. ఫస్ట్ వన్, he bowls moderately fast. Moderately fast. Second one, but he does not bow very fast. ఇక్కడ మనకు adverbs ఏవి? In these two sentences, what are the adverbs? Here adverbs are fast. In the second sentence also fast, again moderately and very. ఇవన్నీ ఎందుకు చెప్తాయి? In about two sentences, moderately and very are adverbs which modifies the another adverb. ఇది కూడా అడ్వర్బ్ అవుతుంది ఫాస్ట్ అనేది. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఫాస్ట్ అనే వర్డ్ ని మోడిఫై చేస్తున్నాయి. ఇది మోడరేట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అగైన్ ఇట్ క్వాలిఫైస్ ద ఫాస్ట్ అడ్వర్బ్. అగైన్ వెరీ ఆల్సో బికమ్ అడ్వర్బ్ విచ్ క్వాలిఫైస్ ద అడ్వర్బ్ ఫాస్ట్. అంటే ఒక అడ్వర్బ్ ఇంకో అడ్వర్బ్ ని మోడిఫై చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది అని చెప్పుకోవచ్చు. Understood now? Adverb can modify the word, and one more thing, adverb can qualify an adjective, and in third one, adverb can modify the another adverb. ఇవి మూడు స్టేజెస్ మా. అడ్వర్బ్ యొక్క క్వాలిటీస్ ఏమి అనేది దీంట్లో మనకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఒక అడ్వర్బ్ ఒక వర్బ్ ని మోడిఫై చేస్తుంది, అదే విధంగా an adjective ని మోడిఫై చేస్తుంది, అదే విధంగా ఒక అడ్వర్బ్ ఇంకో అడ్వర్బ్ ని మోడిఫై చేస్తుంది. ఐ హావ్ గివెన్ ఏ ఎగ్జాంపుల్. నెక్స్ట్, నౌ we are going to see the kinds of adverbs. How many kinds are there? There are 7 kinds of adverbs are there which indicate special categories in the sentences. అవి ఎక్కడ ఏ విధంగా మనం వాడాలి అనే ఒక క్లూ తెలుసుకుంటే can be easy to find out. Here, kinds of adverbs. Kinds of adverbs. ఇక్కడ చాలా కైండ్స్ ఉన్నాయి, వాటిలో 7 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, adverb of time. Adverb of time. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం ని కొన్ని పదాలు మనము సెంటెన్స్ లో అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది కొన్ని సెంటెన్స్ లో మనం చూడగానే కొన్ని పదాలను చూడగానే we can easily find out. అంటే ఈ అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఎప్పుడైతే మనము వర్బ్ కి క్వశ్చన్ వేసుకుంటే ఏమని when it happens అనే క్వశ్చన్ ఎప్పుడైతే వేస్తే మనకు వచ్చే ఆన్సరే అడ్వర్బ్ ఆఫ్ టైం. అంటే ఇది కాలాన్ని సూచిస్తుంది. ఇట్లాంటి కాలాన్ని సూచించే పదాలు కొన్ని ఉన్నాయి. నౌ అని, దెన్ అని, నౌ దెన్, ఎవ్రీడే, ఎస్టర్డే, ఇట్లాంటివన్నీ కాలం మనకు అది చూడంగానే ఇట్ బిలాంగ్స్ టు అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది మనకు గుర్తుకొచ్చేస్తుంది. అంటే ఇది టైం ని ఇండికేట్ చేస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది టైం ని స్పెసిఫై చేస్తుంది అని లెక్క. హియర్ ఎప్పుడైతే మనము ఎగ్జాంపుల్ తీసుకోండి, he reads newspaper డైలీ అన్నాం. ఈ డైలీ అనేది కూడా టైమే కదా. యూ కెన్ యాడ్ ఇన్ దిస్. ఇక్కడ డైలీ అని చెప్పినాం. డైలీ అనేది ఏమి? హీ రీడ్స్ న్యూస్ పేపర్. రీడ్స్ అనే వర్బ్ ని
డైలీ అనే అడ్వర్బ్ ఆఫ్ టైం సూచించే ఈ డైలీ అనే పదము అడ్వర్బ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది. హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ అన్నాం. డైలీ అనే పదం మనకి టైం సూచిస్తుంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ దిస్ డైలీ యాజ్ ఏ adverb of time. And here once we put the question for verb, ఇక్కడ మనం verb ని ఒక క్వశ్చన్ అడిగితే when he reads, when అనే క్వశ్చన్ మనము read when అనే క్వశ్చన్ వేస్తే what answer we get? When he reads, we are asking the specific time. The answer is daily. Here in the sentence daily we became adverb of time. ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ వర్బ్ ని తీసుకొని వాటికి వెన్ అనే క్వశ్చన్ వేస్తే వెన్ ఇట్ హ్యాపెన్స్ అనే క్వశ్చన్ వేస్తే దానికి వచ్చే ఆన్సరే మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది, విచ్ ఇండికేట్ ద పర్టికులర్ టైం. డైలీ రొటీన్ అనేది ఇక్కడ మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం ని ఇండికేట్ చేస్తాను. అండర్స్టూడ్ మా? ఎనీ డౌట్? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్. ఇన్ ద సేమ్ వే ద సెకండ్ వన్ ఇస్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ మనం టైము ఎట్లా తెలుసుకోవాలా అనేది అర్థమైందా? నెక్స్ట్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఎప్పుడైతే మనము అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని వేర్ అని వర్డ్ కి క్వశ్చన్ వేసుకుంటామో, వేర్ అని, వేర్ ఇట్ హ్యాపెన్స్ అనేది క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సరే మనకు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. వెన్ అని క్వశ్చన్ వేస్తే అది వచ్చే ఆన్సర్ మనకి ఏమైంది? అడ్వర్బ్ ఆఫ్ టైం అయింది. అదే విధంగా వర్డ్ కి మనం వేర్ అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ మనకు ఏం ఇండికేట్ చేస్తుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని. హియర్ ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని ఇండికేట్ చేసే కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మనం సెంటెన్స్ లో చూడంగానే ఓ దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఇండికేట్ ద అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది మనకు ఐడియా వస్తుంది. ఏమి అంటే ఎవ్రీవేర్, ఎవ్రీవేర్, outside, outside as well as inside, there, here, ఇవన్నీ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సూచిస్తాయి. హియర్, అప్, డౌన్, బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్, ఇలాంటివన్నీ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఇండికేట్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ హియర్ అన్నాం. ఈ వర్డ్ హియర్ అని చూడంగానే మనకి ఏమి తెలుస్తుంది? ఇట్ ఇండికేట్స్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. కమ్ అనేది యాజ్ యూజువల్ వర్బ్ అవుతుంది మనకు. ఇక్కడ కమ్ అనే దానికి క్వశ్చన్ వేసుకుంటే వేర్ అని, వేర్ టు కమ్ అన్నాం అనుకో ద క్వశ్చన్, what the answer will get? Come here. Here is the answer. This is, it indicates adverb of place. Here అనేది చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ మనం వర్బ్ కి కమ్ అనే వర్బ్ కి ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తామో వేర్ అని, అట్లాంటివి వచ్చి దానికి ఆన్సరే హియర్ అని వచ్చింది. అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని ఇండికేట్ చేస్తాం. Is it clear, ma? Next, the second example. He looked up. He looked up. Again look will become verb. Up is there is up, which indicates the place.
adverb of place. ఇక్కడ verb కి where to look where అనే క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? look up, which indicates the place where to look up. It becomes adverb of place. Understood? ఈ పదాలు చూడంగానే మన సెంటెన్స్ లో ఎవ్రీవేర్, అవుట్ సైడ్, ఇన్సైడ్, హియర్, దేర్, అప్, డౌన్, బ్యాక్వర్డ్స్, అప్వర్డ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కడ ప్లేస్ ఇండికేట్ చేసేటివి ఇవి అని మనము ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. వీ నీడ్ టు బై హార్ట్ ఆర్ వీ నీడ్ టు రికగ్నైజ్ ద వర్డ్ విచ్ ఇండికేట్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కానీ టైం కానీ ఆ వర్డ్ చూడంగానే మనము దిస్ పర్టికులర్ వర్డ్ బిలాంగ్స్ టు పర్టికులర్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది మనకు ఆటోమేటిక్ గా గుర్తుకు రావాలి. నెక్స్ట్, దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇప్పుడు మనం మూడోది ఏమి? అడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి తెలుసుకున్నాం. అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్. ఇక్కడ ఎప్పుడైతే అగైన్ మేనర్ అంటే హౌ అని ప్రశ్న వేస్తే అంటే దాని యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. అగైన్ ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ని కన్సిడర్ చేసేకి కొన్ని పదాలు ఉన్నాయి. మెలోడియస్లీ, బ్యూటిఫుల్లీ, స్టూపిడ్లీ. ఇవి ఒక క్వాలిటీని తెలుస్తాయి. మేనర్ అంటే ఏమి, దాని యొక్క స్థితిని, ఇవి ఎట్లా ఉంది అనేసి ఎక్సెట్రా. అదేవిధంగా ఎప్పుడైతే మనము సెంటెన్స్ లో వర్బ్ కి హౌ అని క్వశ్చన్ వేస్తే, హౌ అనే క్వశ్చన్ వేస్తే మనకు వీఆర్ గెటింగ్ ద ఆన్సర్ దట్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేకి ఎగ్జాంపుల్ ఇస్తాం. టైం ని ఎట్ వాట్ టైం అన్నాము, ప్లేస్ ని వేర్ అనే క్వశ్చన్ వేస్తాం. ఇక్కడ వచ్చేసి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి. Here he runs quickly. He runs quickly అన్నాం. ఇక్కడ రన్స్ అనేది యాజ్ యూజువల్ వర్బ్ అవుతుంది. క్విక్లీ అనేది ఇట్స్ ఏ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. హౌ he runs, ఈ వర్బ్ కి మనం క్వశ్చన్ వేస్తే, రన్స్ అనే వర్బ్ కి హౌ అని క్వశ్చన్ వేస్తే హౌ he runs క్విక్లీ అనే ఆన్సర్ మనకు వచ్చింది. ఇట్ బికేమ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అవునా కదా? అంటే ఏమి, యూ కెన్ యాడ్ క్విక్లీ హియర్ ఆల్సో. మీకు గుర్తుండేకి ఇది కొత్తగా ఉండే పదాలు పెట్టాను. క్విక్లీ, ఫాస్ట్లీ ఇలాంటివన్నీ యూ కెన్ యాడ్ ఇట్. వెరీ ఫాస్ట్, హౌ he runs ఫాస్ట్ అని చెప్పచ్చు. he runs ఫాస్ట్ అని. ఇక్కడ హౌ అనే దానికి మనకి ఏమొచ్చింది? క్విక్లీ అనే అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది వచ్చింది. అండర్స్టూడ్? నెక్స్ట్, he sings మెలోడియస్లీ అన్నాం. ఇక్కడ అగైన్ సింగ్స్ అనేది వర్బ్ అవుతుంది, మెలోడియస్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఈ విధంగా మనము క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఆ వర్డ్స్ ఎక్కడ ఏం యూజ్ చేశారు సెంటెన్స్ లో, దట్ పర్టికులర్ వర్డ్ బిలాంగ్స్ టు ఏ అడ్వర్బ్ కి మ్యాచ్ అవుతుంది అనేది మనము ఐడియా కలిగి ఉండాలి. అన్ని మనం బై హార్ట్ చేయలేం వర్డ్స్, బట్ సీయింగ్ దట్ పర్టికులర్ వర్డ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అది క్వాలిటీనా, ప్లేసా, మేనరా అనేది మనకు ఐడియా రావాలి. నెక్స్ట్, ద ఫోర్త్ వన్ ఈజ్, ఎనీ డౌట్స్ మా? ఈజ్ ఇట్ క్లియర్? ద ఫోర్త్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చేసి
adverb of reason. Adverb of reason. ఇక్కడ సెంటెన్స్ లో అగైన్ మనం వర్బ్ కి ఎప్పుడైతే వై అని క్వశ్చన్ వేసుకుంటామో we are getting the answer that is adverb of reason. ఇక్కడ adverb of reason కనుక్కోవడానికి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. hence, because, therefore. అంటే ఒక సెంటెన్స్ ని మనము క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో అది ఒక రీజనబుల్ ఆన్సర్ తో ఎండ్ అయ్యేటట్టు ఉండాలి. దాంట్లో మనము ఎట్లా రీజనబుల్ ఆన్సర్స్ అవి ఎక్కడ రీజన్ మనం తెలియజేస్తున్నాము, ఈ పదాలని వాడి మనం పర్టికులర్ రీజన్స్ ని వాళ్ళకి చెప్తున్నాం. అంటే మీ హెన్స్, బికాస్, దేర్ఫోర్ ఈ వర్డ్స్ చూడంగానే మీకు అడ్వర్బ్ ఆఫ్ రీజన్స్ గుర్తుకు రావాలి. బికాస్, ఫర్, ఎక్సెట్రా ఇట్లాంటి పదాలన్నీ విచ్ ఇండికేట్స్ ద అడ్వర్బ్ ఆఫ్ రీజన్. ఎప్పుడైతే మనం సెంటెన్స్ లో వర్బ్ కి వై అని క్వశ్చన్ వేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, ద అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, he could not walk. He could not walk అన్నాము. అక్కడ ఆపేస్తే దానికి మనము రీజన్ ఇచ్చినట్టు లేదు కదా. బికాస్ he was disabled. For example, he could not walk అని ఆపలే మనం. We are giving the particular proper reason for that. He could not walk అనే దానికి మనం రీజన్ ఏమి ఇస్తున్నాం, బికాస్ he was disabled అనే రీజన్ ని మనము చూపిస్తున్నాం. ఇక్కడ could not walk అనేది ఏమవుతుంది, వాక్ అనేది వర్బ్ కిందకి వస్తుంది. బికాస్ అనేది, బికాస్ he was disabled అనేది adverb of reason. అగైన్ ఇట్ బికమ్ అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతుంది. మనం ఎప్పుడైతే కుడ్ నాట్ వాక్ అనగానే ఇది వర్బ్ కి మనం క్వశ్చన్ వేసుకుంటే వై అని ఆన్సర్ ఏమొచ్చింది, బికాస్ హీ వాజ్ డిసేబుల్డ్ అనే ఆన్సర్ వచ్చింది. ఇట్ బికమ్ అడ్వర్బ్ ఆఫ్ రీజన్ హియర్. డిసేబుల్డ్, బికాస్ హీ వాజ్ డిసేబుల్డ్ అనేది మనకు అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అయింది. అక్కడ ఈ బికాస్ అనే దాన్ని బట్టి మనము దిస్ పర్టికులర్ వర్డ్ బిలాంగ్స్ టు adverb of reason అనే విషయం మనకు క్లారిటీ వచ్చింది. Is it clear? Next, the fourth one finished and next the fifth adverb of reason వచ్చేసి adverb kind of adverb వచ్చేసి adverb of degree. ఇక్కడ డిగ్రీ అంటే మనము గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీజీ డిగ్రీ అట్లాంటిది కాదమ్మా. ఇట్స్ ఏ హౌ మచ్. ఇక్కడ డిగ్రీ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఎంతవరకు, టు వాట్ ఎక్స్టెంట్. ఏదైనా పని అయిందంటే టు వాట్ ఎక్స్టెంట్ అనేది కానీ హౌ మచ్ అనేదాన్ని కానీ మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇది ఎంతవరకు అనే అర్థాన్ని డిగ్రీ అనగానే ఎంతవరకు అనేది వాట్ ఎక్స్టెంట్ అనేది మనకు క్లారిటీ ఇస్తుంది ఈ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనేది. ఇక్కడ యాజ్ యూజువల్ మనము వర్బ్ కి ఎప్పుడైతే హౌ మచ్ అని కానీ టు వాట్ ఎక్స్టెంట్ అని కానీ మనం క్వశ్చన్ వేస్తే వాట్ ఎక్స్టెంట్ మనకు వచ్చే ఆన్సరే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అర్థమైందా? ఇక్కడ again we can take the example for clarification. First, he is very mischievous.
ఓకే, ఈజ్ వెరీ మిస్chievous అన్నాం. ఇక్కడ వెరీ అనేది ఏమవుతుంది, ఈజ్ అనేది ఏమవుతుంది మనకు వర్బ్ అవుతుంది. అగైన్ వెరీ అనేది అడ్వర్బ్. ఫర్ ద క్లారిఫికేషన్ we can ask the question for verb. ఈజ్ మిస్chievous అన్నారు, మనం ఏమన్నాము వాట్ ఎక్స్టెంట్, హౌ మచ్ ఈజ్ మిస్chievous, హౌ మచ్ అని క్వశ్చన్ వేస్తే వాట్ ఆన్సర్ వి గాట్, వెరీ మిస్chievous. వెరీ అనేది ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్. అగైన్ ద వెరీ బికేమ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఈజ్ మిస్chievous అన్నాము, ఇక్కడ ఈజ్ అనేది బికమ్ వర్బ్, వెరీ అనేది అడ్వర్బ్. వాట్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ అనేది మిస్chievous అనే దానికి మనము హౌ మచ్ అని క్వశ్చన్ వేసాము. హౌ మచ్ మిస్chievous ఈజ్ అంటే వెరీ మిస్chievous అన్నారు. ఈ వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఇట్ ఇండికేట్స్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ హియర్. అర్థమైందమ్మా? అండర్స్టూడ్? నెక్స్ట్ క్లాస్ we are going to deal about what 3 more are left in adverbs. We can finish it off that. And again the most important thing, that is adjectives and next prepositions. These are the two topics. Mostly we'll get the most of the questions from there, that part only. ఎందుకంటే సెంటెన్స్ మేకింగ్ కానీ లేకపోతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఈ అడ్జెక్టివ్స్ అవి క్లారిటీగా ఉంటేనే మన పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆ 8 లో మనకు వచ్చేసి 6 కంపల్సరీగా మనకు దాంట్లో నుంచి ఖచ్చితమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి మనము థరో విత్, ఎందుకు ఇంత క్లారిటీ స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు తెలిసేకి ఇవన్నీ క్లారిటీగా ఇవి సీక్వెన్స్ లో ఉంటాయి, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ గా ఉంటాయి. ఒకటి తెలియకపోతే ఇంకో పార్ట్ ఆఫ్ స్పీచ్ లో మనము క్లారిటీ ఉండదు. అందుకని టైం అయినప్పటికీ కొద్దిగా సీక్వెన్స్ గా కొంచెం ఆర్డర్ లో చెప్తున్నాను. అవి మీకు అర్థమైతే యూ కెన్ ఈజీలీ గెయిన్ ద మార్క్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఫ్రేసెస్ కానీ, ఈడియమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఇట్లా ఫస్ట్ మనకు ఈ గ్రామర్ తెలిస్తేనే ఏదైనా కానీ మనము అంటే ఈ ఇంగ్లీష్ లో మనకు గ్రామర్ తెలిసింటే వాటిని మనము సెంటెన్స్ లా ఉపయోగించుకోవచ్చు. అది అసలు అక్కడ ఏం సెంటెన్స్ ఇచ్చారు, ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్ మార్చడం కానీ, వాయిస్ నుంచి ఇంకో వాయిస్ మార్చడం కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కానీ, ఇవన్నీ వైటల్ రోల్ ని మనకు మనం గుర్తించాలా, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ యూ కెన్ ask me. Okay, with this we can conclude our session today. Tomorrow to further class. This is the last class for today, ma. Okay.